Hello all, welcome to Objection Overrule by Law ఛానల్. ఈ రోజు ఈ సెషన్లో మనము సెక్షన్ 124 గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో మనం 122 చెప్పాము, 123 చెప్పాము. సో గిఫ్ట్లు వచ్చేసరికి 122 నుంచి 129 సెక్షన్స్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లో. సో 122, 123 మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ రెఫర్ చేసుకోండి. ఆ వీడియోస్లో మనం క్లియర్గా మనం మాట్లాడుకున్నాం 122, 123 సెక్షన్స్. ఈ 124 సెక్షన్ ఏం చెప్తుందంటే అసలు గిఫ్ట్లో మనం ఎలాంటి ప్రాపర్టీ ఈ వ్యాలిడ్, ఎలాంటి ప్రాపర్టీని మనం గిఫ్ట్ చేయొచ్చు అనేది ఈ 124 సెక్షన్ చెప్తుంది. ఏం చెప్తుందంటే గిఫ్ట్ దట్ ఒకవేళ గిఫ్ట్ ఏం చెప్తుంది, మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ విచ్ యు ఆర్ హోల్డింగ్ కరెంట్లీ అదే గిఫ్ట్ చేయాలి, ఫ్యూచర్ ప్రాపర్టీ చేయకూడదు అనేసి గిఫ్ట్ ఇంగ్రీడియంట్స్లో మనం ఫస్ట్ 120 సెక్షన్లో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ 124 సెక్షన్లో ఒకవేళ డోనర్ అనేవాడు రెండు ప్రాపర్టీలు పెట్టాడు అదే ట్రాన్సాక్షన్లో, అదే గిఫ్ట్ డీడ్లో. ఒకటేమో ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ విచ్ ఈజ్ హోల్డింగ్ నౌ, ఇంకోటేమో ఇంకో ప్రాపర్టీ ఏమో ఫ్యూచర్లో ఇన్హెరిట్ అవుతుంది లేకపోతే ఫ్యూచర్లో ఆయనకు వస్తుంది అనుకొని ఒక ప్రాపర్టీ పెట్టాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్లో ఒకటేమో వ్యాలిడ్ ప్రాపర్టీ పెట్టాడు, ఒకటేమో ఇన్వాలిడ్ ప్రాపర్టీ పెట్టాడు. ఎందుకంటే మన గిఫ్ట్ డెఫినేషన్ ప్రకారము యూ కెన్ ఓన్లీ డూ ద గిఫ్ట్ ద ప్రాపర్టీ విచ్ యూ ఆర్ హోల్డింగ్ ప్రెసెంట్లీ. నీకు ఈ టైంలో నీ దగ్గర ఏదైతే పొజిషన్ కంట్రోల్ ఓనర్షిప్ అయ్యి ఉన్నావో ప్రాపర్టీ అది మాత్రమే గిఫ్ట్ చేయగలుగుతావు. కానీ ఫ్యూచర్ ప్రాపర్టీ నీ దగ్గర లేని దాని గురించి మనం గిఫ్ట్ చేయడానికి కుదరదని చెప్పేసి మన డెఫినేషన్లో చెప్పాం. ఇలాగ రెండు ప్రాపర్టీస్ని ఒకే ట్రాన్సాక్షన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గిఫ్ట్ మొత్తము వాయిడ్ అవ్వదు ఆర్ ఇన్వాలిడ్ అవ్వదు. ఏ ప్రాపర్టీ అయితే విచ్ ఈస్ అ ఫ్యూచర్ ప్రాపర్టీ దట్ ఇట్ విల్ బికమ్ ఇన్వాలిడ్, ద ప్రాపర్టీ విచ్ ఈస్ కరెంట్లీ ఈస్ హోల్డింగ్ దట్ విల్ బికమ్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతని దగ్గర ఒక హౌస్ ఉంది. ఆ గిఫ్ట్ డీడ్ రాశాడు, నేను ఈ హౌస్ని సో పర్సన్కి ఇస్తున్నాను అని చెప్పేసి గిఫ్ట్ రాశాడు. దాంట్లో అతనికి ఫ్యూచర్లో ఇంకో హౌస్ వస్తుందని పెట్టారు, అది కూడా పెట్టి గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేశాడు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్గా ఏదైతే ప్రాపర్టీ ఉందనుకో అది వరకు వ్యాలిడ్ అవుతుంది, ద రిమైనింగ్ సెక్షన్ విల్ బికమ్ ఇన్వాలిడ్ అవుతుంది. అది ఏది ఆ ఫ్యూచర్ ప్రాపర్టీ గురించి ఏదైతే మెన్షన్ చేశాడో అది వరకు ఇన్వాలిడ్ అవుతుంది, ఆ ప్రజెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వరకు వ్యాలిడ్ అవుతుంది. ఇది ఇట్లా ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనే దాని గురించి మనకు ఈ 124 సెక్షన్ అనేది క్లియర్గా ప్రిస్క్రైబ్ చేసి చెప్పారు అండర్ సెక్షన్ 124 in Transfer of Property Act 1882. Thank you so much for watching our videos.